ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరి నారాయణి నమస్తుతే. ఈరోజు మనం జాతకంలో 27 నక్షత్రాలు, నక్షత్ర దేవతలు. ప్రతి మనిషి 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. కాబట్టి ఆ నక్షత్రాలకు అధిదేవతలు ఉంటారు. ఏ నక్షత్రంలో అయినా పుట్టిన జాతకుడు ఆ నక్షత్ర దేవతకు పూజ చేస్తే చాలా అభివృద్ధిలోకి వస్తాడు. కాబట్టి ఎవ్వరు చెప్పని ఈరోజు ఈ వీడియోని మీకు ఈ వీడియో మూలంగా ఆ దేవతామూర్తుల పేర్లను తెలియజేస్తున్నాను. ఏ నక్షత్రం వారి దేవతను గుర్తుపెట్టుకొని రోజు పూజించడం వల్ల అనేక లాభాలు, అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈరోజు అశ్విని నక్షత్రం, ఫస్ట్ అశ్విని నక్షత్రము. ఆ అశ్విని నక్షత్ర దేవత గణపతి. అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకుడు రోజు గణపతిని ఆరాధించడం వల్ల, నిత్యం ఆరాధించడం వల్ల అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి మొత్తము జరుగుతుంది. అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి కేతుకు అధిపతి గుణంగా గణపతి దేవుడు కాబట్టి గణపతిని ఆరాధించడం చాలా ఉత్తమం. రెండో నక్షత్రం భరణి. భరణికి నక్షత్ర దేవత దుర్గాదేవి. భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ధనధాన్య అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, అంతా గృహము, ఇల్లు ప్రాప్తి మొత్తము జరుగుతుంది. కాబట్టి భరణి నక్షత్రంలో పుట్టిన జాతకుడు దుర్గాదేవిని నిత్యం ఆరాధించడం వల్ల అభివృద్ధిలో సాధించవచ్చు. మూడవది కృత్తిక నక్షత్రం. కృత్తిక నక్షత్ర దేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని కృత్తిక నక్షత్రంలో జన్మించిన జాతకులు ఆరాధించడం వల్ల చాలా అభివృద్ధిలోకి, చాలా మంచి విజయాలను సాధించవచ్చు. అంతేకాకుండా నాలుగో నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో జన్మించింది శ్రీకృష్ణుడు. ఆ నక్షత్ర దేవత గుణంగా శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనకు అందరికీ తెలుసు, రోహిణి నక్షత్రంలో పుట్టిన జాతకుడు శ్రీకృష్ణుని పూజించడం వల్ల ధనధాన్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తాడు. కాబట్టి రోహిణి నక్షత్ర జాతకులు శ్రీకృష్ణుని నిత్యము ఆరాధించాలి. తర్వాత నక్షత్రం మృగశిర. మృగశిర నక్షత్ర దేవత చంద్రుని ఆరాధించడం వల్ల ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం కుజుని నక్షత్రం కాబట్టి ఆయన ఉగ్రంగా ఉంటాడు. కాబట్టి చంద్రుడిని ఆరాధించడం వల్ల శాంతి, సంతోషము, ధనాభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి మృగశిర నక్షత్రం వాళ్ళకి. తర్వాత ఆరో నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన దేవుడు శివుడు. ఆ నక్షత్ర దేవత కూడా శివుడే. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన జాతకుడు శివుణ్ణి నిత్యం ఆరాధించడం వల్ల చాలా అభివృద్ధిలోకి, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి, పుత్రుల అభివృద్ధి అంతా జరుగుతుంది. తర్వాత పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి నక్షత్ర దేవత శ్రీరాముడు. శ్రీరాముడు కూడా పునర్వసు నక్షత్రంలో జన్మించడం జరిగింది. ఆ నక్షత్ర దేవత కూడా శ్రీరాముడు. కాబట్టి శ్రీరాముని నిత్యం ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు శ్రీరాముని ఆరాధించడం, పూజించడం, కానీ ఇష్టదేవతగా పూజించడం వల్ల అనేక విజయాలను సాధించవచ్చు. తర్వాత ఎనిమిదో నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్ర అధిదేవత బృహస్పతి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకుడు నిత్యం
బృహస్పతి గురుదేవులను పూజించడం వల్ల విద్యాభివృద్ధి చాలా జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టిన జాతకుడు నిత్యము బృహస్పతిని పూజించడము, అందువల్ల ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి మొత్తము జరుగుతుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 9వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అయితే ఆశ్లేష నక్షత్రానికి ఆదిదేవత ఇది నాగ నక్షత్రం కాబట్టి నాగుల నక్షత్రం కాగా ఆదిశేషుడు. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకుడు ఆదిశేషులను పూజించడం వల్ల నిత్యం నాగదోషాలు పోయి ధన ధాన్యాభివృద్ధి, గృహాభివృద్ధి మొత్తము జరుగుతుంది. తర్వాత మఖ 10వ నక్షత్రము మఖ నక్షత్రానికి అధిదేవత శుక్రుడు. మఖ నక్షత్రంలో జన్మించిన జాతకుడు నిత్యం శుక్రుణ్ణి పూజించడం వల్ల లగ్జరీ కార్లు, లగ్జరీ భవనాలు, లగ్జరీగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మఖ నక్షత్రంలో జన్మించిన జాతకుడు నిత్యము శుక్రుణ్ణి పూజించాలి ఇష్టదేవతగా. తర్వాత పుబ్బ 11వ నక్షత్రం పుబ్బ నక్షత్రానికి నక్షత్రాధిపతి ఈశ్వరుడు. పుబ్బ నక్షత్రంలో జన్మించిన జాతకుడు నిత్యం ఈశ్వర ఆరాధన, ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల ధనధాన్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి అన్నీ జరుగుతాయి. తర్వాత 12వ నక్షత్రం ఉత్తర నక్షత్రానికి నక్షత్రాధిదేవత అయ్యప్పను నిత్యం పూజించడం, అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల చాలా అభివృద్ధిలోకి, చాలా చిన్న ఉద్యోగమైన ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగంలో వెళ్ళడము, ధనధాన్యాభివృద్ధి చేయడం, పుత్రాభివృద్ధి చెందడము, పుత్రుల అభివృద్ధి చెందడము జరుగుతుంది. తర్వాత 13వ నక్షత్రం హస్త నక్షత్రానికి నక్షత్ర దేవత గణపతి. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈ చంద్రుని నక్షత్రం కాబట్టి నిత్యం గణపతిని ఆరాధించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు. పిల్లలైతే విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, పెద్దవాళ్ళైతే ధనధాన్య గృహాభివృద్ధి, గృహం కట్టుకోవడము జరుగుతుంది గణపతిని ఆరాధించడం వల్ల. తర్వాత 14వ నక్షత్రం చిత్త నక్షత్రానికి నక్షత్ర దేవత ఎవరయ్యా అంటే విశ్వకర్మ. ఈ విశ్వకర్మను రోజు పూజించడం వల్ల కళాకార రంగంలోను, శిల్పి రంగంలోని చాలా అభివృద్ధి సాధిస్తారు. తర్వాత 15వ నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిదేవత నరసింహస్వామి. స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకుడు, ఇది తులా రాశిలో ఉంటుంది స్వాతి నక్షత్రం. నిత్యం నరసింహస్వామిని పూజించడం వల్ల ధైర్యము, వీర్యము, మొత్తం అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి, భయం ఉంటే భయము, రోగ బాధలు మొత్తం నివారించే దేవుడు నరసింహస్వామి కాబట్టి స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకుడు నరసింహస్వామిని నిత్యం ఆరాధించాలి. తర్వాత 16వ నక్షత్రం విశాఖ నక్షత్రానికి షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం పూజించడం వల్ల ధైర్యము, విద్య, ఆరోగ్యము అంతా ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. తర్వాత అనురాధ నక్షత్ర ఆదిదేవత లక్ష్మీదేవి. అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకుడు నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం, నిత్యం లక్ష్మీదేవిని పూజించడం వల్ల అతను ధనధాన్య అభివృద్ధితో పాటు ధనధాన్య కనుక అభివృద్ధి, బంగారాభివృద్ధి, భూమి అభివృద్ధి, గృహాభివృద్ధి మొత్తము జరుగుతుంది. తర్వాత జ్యేష్ఠ 18వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రాధిదేవత ఇంద్రుణ్ణి ఆరాధించడం వల్ల
స్వర్గంలో దేవతలకు అధిపతి ఇంద్రుడు కాబట్టి ఈ ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పైస్థాయి ఉద్యోగాలను సాధించవచ్చు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన జాతకుడు నిత్యం ఇంద్రుణ్ణి ఆరాధించడం వల్ల స్వర్గంలో ఉన్న భోగ భాగ్యాలన్నీ ఇతని ఈ భూమిపైన ఈ జాతకునికి లభిస్తుంది. తర్వాత 19వ నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి అది నక్షత్ర దేవత ఎవరయ్యా అంటే సరస్వతీదేవి. మూలా నక్షత్రానికి అది దేవత సరస్వతి దేవి. ఈ మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులు నిత్యం సరస్వతి దేవిని సరస్వతి పద్యాలను, సరస్వతి మంత్రాలను పఠించడం వల్ల, నిత్యం పూజించడం వల్ల విద్యాభివృద్ధి, కవి కోకిలలు, గాన కోకిలలు ధనాభివృద్ధి కాగలరు ఈ మూలా నక్షత్రంలో పుట్టిన జాతకులు. తర్వాత 20వ నక్షత్రము పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రానికి నక్షత్ర దేవత ఎవరంటే అయ్యా వర్ణదేవుడు. వరుణ దేవుణ్ణి నిత్యం పూజించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇట్లా వర్షం పడి చెరువులు, సముద్ర, నదులు ఇట్లా పొంగునట్లు ఈ వరుణ దేవుణ్ణి ఆరాధించడం వల్ల, నిత్యం ఆరాధించడం వల్ల మీ ఇంట్లో ధన ధాన్యం పొంగుతూ ఉంటుంది. అందుకోసము పూర్వాషాఢలో జన్మించిన నక్షత్ర జాతకులు వర్ణదేవుణ్ణి నిత్యం పూజించడం వల్ల ఈ అభివృద్ధిలో రావచ్చు. తర్వాత ఉత్తరాషాఢ 21వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్ర దేవత గణపతి దేవుడు. ఉత్తరాషాఢ నక్షత్ర జన్మించిన జాతకులు నిత్యం గణపతి ఆరాధించడం వల్ల, నిత్యం గణపతిని పూజించడం వల్ల, నిత్యం గణపతి మూల మంత్రంతో పూజించడం వల్ల, మంత్రాలను పఠించడం వల్ల అన్ని దోషాలు పోయి సిద్ధి కలిగి అన్ని విజయాలు కలుగుతుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గణపతిని నిత్యం ఆరాధించడం వల్ల అభివృద్ధి. ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద ప్రమోషన్లు రావడం గణపతి ఆరాధించడం వల్ల జరుగుతుంది. తర్వాత 22వ నక్షత్రం శ్రవణము. శ్రవణ నక్షత్ర దేవత వెంకటేశ్వర స్వామి. శ్రవణ నక్షత్రంలో పుట్టిన దేవుడు గుణంగా వెంకటేశ్వర స్వామి కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు నిత్యం వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి నిత్యం దర్శించుకోవడం వల్ల, నిత్యం పూజించడం వల్ల ధన ధాన్య బంగారు కనక కార్యం లభించి ధనాభివృద్ధి జరుగుతుంది. భూమి అభివృద్ధి, గృహాభివృద్ధి మొత్తము జరుగుతుంది. తర్వాత 23వ నక్షత్రము ధనిష్ట. ధనిష్ట నక్షత్రానికి అధిదేవత వరుణుడు. దేవుడు పూజించడం వల్ల వీళ్ళు కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు. వర్ణదేవుడు పూర్వాషాఢ ధనిష్ట నక్షత్రానికి అదే నక్షత్రాధిపతి కాబట్టి వీళ్ళు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో ఎలా పూజించాలో వీళ్ళు కూడా పూజించడం వల్ల వర్ణదేవుణ్ణి చాలా అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత శతభిష నక్షత్రాధిపతి యముడు. నిత్యం ఈ శతభిష నక్షత్రానికి చాలా గండాలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి నిత్యం యముడిని పూజించడం వల్ల ఆ గండాల నుంచి బయటపడి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి శతభిష నక్షత్ర అధిదేవత యముడిని నిత్యం పూజించడము, పూజించడం వల్ల అన్ని దోషాలు పోయి ఏదైనా రోగాలు, దోషాలు, అనారోగ్య బాధలు ఉంటే పోయి మంచి అభివృద్ధిలోకి వస్తారు యముని పూజించడం వల్ల. శతభిష నక్షత్రం 25వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం
జాతకులు నిత్యం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు. నిత్యం ఆంజనేయ స్వామి పూజించడం వల్ల పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ధన ధాన్య విద్యాభివృద్ధి మొత్తము జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్ర దేవత ఆంజనేయ స్వామి. 26వ నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రానికి నక్షత్ర దేవత ఎవరైతే కామధేనువు అంటే ఆవుని గోవుని ఈ ఉత్తర భాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు నిత్యం పూజించడం, గోసేవ చేయడం, గోవులను ఆహారము పశుగ్రాసం వేయడం వల్ల అభివృద్ధిలోకి వస్తారు. నిత్యము గోవులకు నిత్యము గడ్డి పెట్టడము, ఆహారం అందించడము, వాళ్ళని గోవులకు సాయం గోశాలకు గడ్డిని దానం ఇవ్వడం వల్ల ఉత్తర భద్ర నక్షత్రం వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు. చివరిది 27వ నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి నక్షత్ర దేవత ఎవరంటే శనీశ్వరుడు. రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులు, ఇది మీనరాశిలో ఉంటుంది రేవతి నక్షత్రం కాబట్టి నిత్యం శనీశ్వరుని పూజించడం, శనిసింగాపురం వెళ్ళి అక్కడ శనీశ్వరుని పూజ చేయడం, లేక పాండిచేరి వెళ్ళి తిరునల్లార్ దేవాలయ శనీశ్వరుని పూజించడం వల్ల రేవతి నక్షత్ర జాతకులు చాలా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఉద్యోగం లేకుంటే ఉద్యోగాల ప్రమోషన్ లేకుంటే ప్రమోషన్ రావడము, ఇల్లు కట్టుకోకపోవడం అంటే ఇల్లు కట్టడము, భూములు కొనుక్కపోవడం, భూములు చిక్కుల్లో ఉంటే అన్ని చిక్కులు తొలగి భూములు రావడం, తాతల ఆస్తులు రావడం ఈ రేవతి నక్షత్రానికి జరుగుతుంది. శనీశ్వరుడు తాత యొక్క ఆస్తిని ఇస్తాడు కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు తిరునల్లార్ శనీశ్వర దేవాలయం పోయి పూజ చేయించుకోవడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు మనము ఈ జాతక విశ్లేషణలో 27 నక్షత్రాలు, నక్షత్ర దేవతల గురించి మనము ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఏ జాతకులైతే ఏ దేవతలను, ఏ నక్షత్రాలకు ఏ దేవతలు ఉన్నాయో ఆ ఇష్ట దేవతగా పూజించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారని, ఇంతటితో మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసుకోగలరని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్, లైక్ చేయగలరని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.